హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే డీప్గా అసలు ఏ టు జెడ్ స్టాక్ మార్కెట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం బయింగ్ ఎలా తీసుకోవాలి, సెల్లింగ్ ఎలా తీసుకోవాలి, అండ్ పొజిషన్స్ని ఎలా చేంజ్ చేయాలి, న్యూస్ని ఎలా గ్యాదర్ చేయాలి, టోటల్గా అయితే ఏ టు జెడ్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అసలు మీరు ఒక ప్రో ట్రేడర్లా ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు అసలు ఏమేమి పాటించాలో మొత్తం అయితే ఇందులో అయితే చెప్తాను. వీడియోని అయితే పాయింట్ టు పాయింట్ మిస్ చేయకుండా అయితే చూడటానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మరి అంత ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఫాస్ట్‌గా చూడాలి అనుకుంటే 0.5 ఇలా ఉంటుంది కదా అక్కడ. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో వీడియో ఓపెన్ చేశారనుకోండి. అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి స్పీడ్ పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. అంతేకాని స్కిప్ అయితే చేసుకుంటూ చూడకండి ఈ వీడియోని. ఎందుకంటే మీకైతే చాలా పాయింట్స్ అయితే మిస్ అయితారు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాము. ఇప్పుడు చూడండి, క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. ఓకే. ఇక్కడైతే చూడండి మీరు, అసలు మనం స్టార్టింగ్‌లో 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఏం చేయాలి అంటే క్లియర్‌గా చూడండి. ఎన్ఎస్‌సి ఇండియా ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ హోమ్ పేజ్ అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. హోమ్ పేజ్ నుంచి మనం స్టాక్ సెలెక్షన్ నుంచి అసలు ఎలా పొజిషన్ తీసుకోవాలనేది కూడా మీకు క్లియర్‌గా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు హోమ్ పేజ్‌లో ఇలా చూపిస్తుంది కదా మనకి. ఇక్కడ మీకు నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇవన్నీ చూపిస్తాయి కదా. ఏది హైయెస్ట్ పాజిటివ్‌గా ఉందో చూడండి ఫ్రెండ్స్. క్లియర్‌గా చూడండి. ఇంతకన్నా ముందు మీరు ఏం చేయాలి అంటే ప్రీ ఓపెన్ మార్కెట్ నుంచి చెప్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ వస్తుంది. ఇక్కడ మీరు ప్రీ ఓపెన్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ప్రీ ఓపెన్ మార్కెట్‌ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీ ఓపెన్ మార్కెట్ నుంచి చెప్తాను. 9:00కే మీరు బిఫోర్ రెడీ ఉండండి. మార్కెట్‌లో అసలు ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళందరూ. ఏ టు జెడ్ పాయింట్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నాను చూడండి. మిస్ అయితే కాకండి. ఇక్కడ చూడండి, ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం లేదు. ప్రీ ఓపెన్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అని వస్తుంది. ఇక్కడ క్లోజ్డ్ ఎట్ 9:07కి క్లోజ్ అయింది. ఇప్పుడు మీరు 9:07 క్లోజ్ అయిపోయిన తర్వాత 9కి 8కి మీరు రెడీగా ఉండాలి. స్టాక్స్‌లో అసలు ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా బై చేయాలి అనేది. ఇప్పుడు చూడండి, మీరు మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ అడ్వాన్స్ ఏమున్నాయి, డిక్లైన్స్ ఎన్నున్నాయి, అన్‌చేంజ్డ్ ఎన్నున్నాయి అనేది చూడాలి. ఇక్కడ మీకు అడ్వాన్స్ వచ్చేసి 44 ఉన్నాయి. డిక్లైన్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో, ఈరోజు మీరు కంపల్సరీ అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళటానికే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్ 44 ఉన్నాయి కాబట్టి. ఇదొక్కటైతే మెయిన్‌గా అయితే మీరు ప్రీ ఓపెన్ మార్కెట్‌లోనే డిసైడ్ అవుతారు. ఇప్పుడు ప్రీ ఓపెన్ మార్కెట్‌లో క్లియర్‌గా డిసైడ్ అయ్యారు అప్ సైడ్‌కి వెళ్ళాలి అని చెప్పి. సో, ఇప్పుడు స్టాక్ సెలక్షన్స్‌లోకి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు స్టాక్ సెలక్షన్‌లోకి వెళ్ళాలి అంటే మీరు ఎన్ఎస్‌సి ఇండియాను ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి అడ్వాన్సే ఎక్కువున్నాయి కాబట్టి మనకి. ఇప్పుడు చూడండి, ఇందులో 9:15కి ఓపెన్ అయిన తర్వాత మీకు నిఫ్టీ 50యా, నిఫ్టీ నెక్స్ట్ 50యా, మిడ్ క్యాపా, బ్యాంక్ నిఫ్టీయా, ఆర్ ఇక్కడ ఫిన్ సర్వీసా, ఏదో ఒకటి మీరు డిసైడ్ కావాలి. ఇందులో ఎలా డిసైడ్ కావాలి అంటే హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడ, ఇప్పుడు మనము అప్ సైడ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి హైయెస్ట్ పర్సెంటేజ్ ఎక్కడ మూవ్ అవుతుందో చూడాలి మనం. ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ నిఫ్టీ నెక్స్ట్ 50లో అయితే హైయెస్ట్ పర్సెంటేజ్ 0.28% అయితే అప్ సైడ్‌లో అయితే మూవ్ అవుతుంది. సో, మనం నిఫ్టీ 50 స్టాక్స్‌కి వెళ్తే బాగుంటుంది అనమాట. సో, ఇప్పుడు మీరు నిఫ్టీ 50 స్టాక్స్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు నిఫ్టీ 50 స్టాక్‌లో ఏ స్టాక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ అయితే కావాలి. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 స్టాక్‌లలో మనకి బయింగ్ సైడే కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎల్, ఎల్ఐసి, ఏటీజీఎల్, టాటా పవర్, బీఈఎల్ ఉన్నాయన్నమాట. ఈ 5 స్టాక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ 5 స్టాక్‌లో వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. వాల్యూమ్ అనేది ఎక్కడ హైయెస్ట్ ఉందో చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 11,000 ఉంది. ఇక్కడ 11 లాక్స్ ఉంది. ఇక్కడ 20 లాక్స్ ఉంది. 24, 50. సో, బీఈఎల్‌లో 50 లాక్స్ ఉంది. సో, బీఈఎల్ స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. క్లియర్‌గా చెప్తున్నాను. బీఈఎల్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే టాటా పవర్‌నన్నా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆహ్, ఏదన్నా ఒకటి అప్ స్టాక్ గాని ఏదన్నా ఒకటి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 స్టాక్స్, ఇది ఇక్కడ లెంత్ 2 అయితే పెట్టుకోండి. ఇవి 2 స్టాక్స్ ఒకటేసారి చూడటానికి. ఇప్పుడు మీరు బీఈఎల్ స్టాక్‌ని తీసుకున్నారు బై చేయడానికి. సో, బీఈఎల్ స్టాక్‌ని క్లియర్‌గా చూడండి మీరు. 9:15కి ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మీరు బై చేసినా సరే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మీరు ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ అయిన గనక బ్రేక్ అయితే బయింగ్‌కి అయితే వెళ్ళండి. ఇప్పుడు లైవ్‌లోనే చూపిస్తున్నాను. ఇక్కడ గనక మీరు బై చేశారనుకోండి, ఇది మొత్తం మీ ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడే చూడండి, ఆల్మోస్ట్ మీరిక్కడ 2 టైప్‌లో అయితే స్టాక్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీఈఎల్ ఎక్కడుందో చూడండి ప్రైస్ వచ్చేసి. ఇక్కడ మీరు బీఈఎల్ వచ్చేసి 190లో ఉంది కాబట్టి మీరు 190
స్టాక్ ఆప్షన్ మీరు రిస్కీ ప్లేయర్స్ అయితే స్టాక్ ఆప్షన్స్‌లో చేయండి. లేకపోతే స్టాక్‌లలో చేయండి. ఇప్పుడు మీరు స్టాక్ ఆప్షన్స్‌లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే చూడండి. BEL 119 అయితే మీరైతే బై చేయడానికి ట్రై చేయాలి కాల్ ఆప్షన్‌ని. BEL స్టాక్ పెరుగుతాయని చెప్పి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ మీకు క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. BELని గనక మీరు ఫస్ట్ 5 మినిట్స్ హైలో ₹6లో గనక మీరు గనక బై చేశారు అనుకోండి, మీరు ఇక్కడ మీకు ₹7 అయితే వెళ్ళిపోయింది. 7:35కి అయితే మీకు 5 మినిట్స్ అయితే టైం ఉంది. క్లియర్‌గా అయితే చెప్తున్నాను. మీకు బయింగ్ చేయడానికి మీకు 5 మినిట్స్ టైం అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి లాట్ వచ్చేసి 5700 అనమాట. మీరు గనక ఇక్కడ 6.35లో గనక బై చేస్తే మీకు 7.35కి అయితే వెళ్తది ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడే మీకు 5000 అయితే ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పటికిప్పుడే మీకు 5 పాయింట్స్ అయితే మీకు 1 పాయింట్ అంటే 5000 అయితే ఇక్కడ మీకు ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. అదే విధంగా మీరు డౌన్ సైడ్ ఒకవేళ మీరు ఇప్పుడు డౌన్ సైడ్ స్టాక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నారు. మీరు సేఫ్‌గా ఉండటానికి ఏం చేయండి అంటే డైలీ ఒక కాల్ ఆప్షన్‌ని బై చేయండి. ఒక పుట్ ఆప్షన్ కూడా బై చేయండి. అంటే ఒకటి పెరుగుతున్న స్టాక్‌ని బై చేయండి. ఒకటి పడిపోతున్న స్టాక్‌ని బై చేయాల్సి ఉంటుంది. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. మీరు ఇప్పుడైతే ఇది బయింగ్ చేశారు అనుకోండి. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే మీరు క్లియర్ అయితే చూడటానికి ట్రై చేయండి. ఈ పొజిషన్‌ని మళ్ళీ ఒకసారి లాస్ట్‌లో ఉన్న చెక్ చేసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి కూడా మీకు క్లియర్‌గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 19థ్ అనమాట. ఫిబ్రవరి 19 అనమాట. ఓకేనా? ఫిబ్రవరి 19 అనమాట ఈరోజు. ఫిబ్ 29 సారీ. ఇది ఫిబ్ 29కి సంబంధించిన ఆప్షన్. ఈరోజు డేట్ వచ్చేసి మర్చిపోయినా. 19థ్ ఫిబ్రవరి. 29 ఫిబ్రవరి కాదు. 19థ్ ఫిబ్రవరి అనమాట ఈరోజు డేట్. క్లియర్‌గా అయితే చూడండి. ఇక్కడ మీరు దీనైతే 6.35లో బై చేసిర్రు. ఒక పుట్ ఆప్షన్‌ని ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు కావాలి. ఇప్పుడు చూడండి ఇందులోనే మీరు ఇప్పుడు ట్రేడ్ చేస్తున్న వాటిలో ఏది హైయెస్ట్, లోయెస్ట్‌గా పర్సెంటేజ్‌లో డౌన్ గ్రేడ్‌కి వెళ్తుందో ఇది చూడండి. ఇందులో మీకు హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో చూడండి. CANBK అనమాట. కెనరా బ్యాంక్ అనమాట ఇది. ఓకేనా? కెనరా బ్యాంక్. ఇందులో మీరు పుట్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 4 అయితే బాక్సెస్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ 2లోనేమో ఇక్కడ కింద రెండిట్లో అది ఉంది కదా! ఇక్కడ నేను ఫస్ట్ వాటిలో కెనరా బ్యాంక్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. కెనరా బ్యాంక్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి డౌన్ సైడ్ వెళ్తదని చెప్పి వాల్యూమ్ కూడా క్లియర్‌గా అయితే మనకి డౌన్ సైడ్ అయితే చూపిస్తుంది కదా! కెనరా బ్యాంక్‌నైతే ఇప్పుడు మీరు ఫస్ట్ 5 మినిట్స్ హైలో అయితే లోలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది 9:15 క్యాండిల్ లోయెస్ట్ 585 అనమాట. ఇక్కడ మీరు కెనరా బ్యాంక్ 580 CANB కెనరా బ్యాంక్ 580 కదా మనకి. 580 పుట్ ఆప్షన్ అనమాట. మనం కాల్ కాదు పుట్ చూడండి. క్లియర్‌గా చూడండి. పుట్ ఆప్షన్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు గనక ఇక్కడ మీరు కెనరా బ్యాంక్‌ని గనక జస్ట్ వెయిట్ చేయండి. సారీ. ఎక్కడుంది కెనరా బ్యాంక్ వచ్చేసి 580 దగ్గర ఉంది కదా! 580 పుట్‌నైతే మనమైతే బై చేయాలి. యాహ్! ఇక్కడ చూడండి. ఇక్కడ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి ఇది 315 ఇది 320 ఇంకా మనకి ఇది 9:15 చూపిస్తుంది టైమ్ ఫ్రేమ్ వచ్చేసి. జస్ట్ 1 మినిట్. నేను 1 మినిట్‌కి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. టైమ్ ఫ్రేమ్స్ అయితే కనిపించడం లేదు అందుకని. యాహ్! ఇది ఇక్కడైతే మనకి నిన్నటిదైతే చూపిస్తుంది. ఇంకా ఇక్కడైతే పొజిషన్ అయితే పెరగలేదు ఇంకా మనకి కెనరా బ్యాంక్‌లో. బట్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకున్న పద్ధతి అయితే ఇదే అనమాట. ఓకేనా? ఇక్కడైతే మీరైతే 10:20లో గనక బై చేశారు అనుకోండి. రైట్ నౌ అయితే అక్కడే ఉంది. మనకి ఇంటర్నెట్ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. సో, అందుకని మనకైతే రావట్లేదు. జస్ట్ వెయిట్. నేనైతే పేజ్‌నైతే రిఫ్రెష్ చేయడానికి ట్రై యాహ్! చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఇక్కడ మీరు బై చేయాల్సిన పొజిషన్స్ వచ్చేసి కెనరా బ్యాంక్ గదా! ఇక్కడైతే మనకి ఇంటర్నెట్ ఇష్యూ వస్తున్నట్టుంది ఫ్రెండ్స్. పవర్ పోతుంది. ఓకే. నేను సెకండ్ పార్ట్‌లో అయితే చెప్తాను. పొజిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.